టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి మనవడు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారికి తారక రామారావు గారికి ఎంత క్రేజ్ ఉందో, తారక రామారావు గారి మనవడి నుంచి జూనియర్ ఎన్టీఆర్ తాత నందమూరి తారక రామారావు అనే పేరును నిలబెట్టాలన్నా అది ఒక జూనియర్ ఎన్టీఆర్కే సాధ్యమని చెబుతూ ఉంటారు అభిమానులు. అదేవిధంగా తన తాతగారు పెట్టిన పార్టీకి సంబంధించిన కొన్ని విషయాల గురించి, అదేవిధంగా 2009 ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా తాను చేసిన ప్రచారం, ఇక అక్కడ వినూతనమైన రెస్పాన్స్ రావడమే కాకుండా అద్భుతమైన విజయాలు నమోదు చేసి ఎన్నో సంచలన రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాలు తీస్తూ ఎంతో మంది ప్రేక్షక అభిమానులందరినీ కూడా అలరించడమే కాకుండా పాన్ ఇండియా స్థాయి వరకు హీరోగా వెళ్లి ఇండియా వైడ్ గా ఉన్న అభిమానులందరినీ కూడా సొంతం చేసుకోవడం జరిగింది. అలాంటి నందమూరి తారక రామారావు గారి మనవడు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీలోకి వస్తారు అని ప్రచారం గట్టిగా సాగుతూ ఉంది. ఒకవేళ టీడీపీ పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే మాత్రం పార్టీ పగ్గాలు తనకే అప్పచెప్పాలని కూడా అభిమానులతో పాటు కొంతమంది కార్యకర్తలు, అదేవిధంగా టీడీపీ పార్టీకి సంబంధించిన శ్రేణులు గాని, అదేవిధంగా టీడీపీ పార్టీలో ఉన్న కీలక నేతలు అందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికే పార్టీ పగ్గాలు అప్పగిస్తే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఎన్నోసార్లు చెప్పడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ పార్టీ అదేవిధంగా కూటమితో కలుపుకొని, జనసేన పార్టీతో కలుపుకొని కూటమి ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన కూడా మరొకసారి ఇప్పుడు తెరపైకి రావడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తేనే టీడీపీ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని, తన తాతగారు స్థాపించినటువంటి పార్టీ మరొకసారి ఎన్టీఆర్ గారు రావాలంటూ అభిమానులు కోరుతా ఉన్నారు. అయితే మేరకు టీడీపీ పార్టీకి సంబంధించిన కొన్ని కీలక అంశాలపైన, అదేవిధంగా టీడీపీ పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక నిర్ణయానికి వచ్చారంటూ సోషల్ మీడియాలో వార్తలు మాత్రం విపరీతంగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఆ విషయంపై ఇప్పుడు జోరుగా ప్రచారం సాగుతూ ఉంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రస్తుతం మాత్రం వార్ 2 చిత్రంతో పాటు ప్రశాంత్ నీల్ గారి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని, అదేవిధంగా మరో చిత్రాన్ని కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే మేరకు వార్ 2 చిత్రం మాత్రం ఆగస్టు 14వ తేదీన విడుదలకు సన్నాహాలు చేసుకోవడం కూడా జరిగింది. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, అదేవిధంగా గ్లింప్స్ సోషల్ మీడియాలో ఉర్రూతలూగిస్తూ ఉంది. అయితే మేరకు టీడీపీ పార్టీ కోసం మరి జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, వారు టీడీపీ పార్టీలోకి ఎప్పుడు అడుగు పెట్టబోతున్నారన్న విషయాలు ఇంకా తెలియాల్సి